నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ మండలంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. కాపవరానికి చెందిన ముండ్రు పద్మ అనే మహిళ తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి 4 వ్యక్తులు ఇంట్లో చొరబడి తనను కట్టేసి సుమారు 200 గ్రాముల బంగారము మరియు సెల్ ఫోన్ దొంగిలించారని తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని రక్షించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. డాగ్ స్క్వాడ్లు, క్యూస్ టీమ్ సహాయంతో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్లను సేకరించారు. ఈ దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. దర్యాప్తులో భాగంగా ముండ్రు పద్మనే ఈ యొక్క దొంగతనం కథను స్పష్టించిందని పోలీసులు గుర్తించారు. ఇన్సూరెన్స్ డబ్బులు పొందేందుకు ముందుగానే ప్లాన్ చేసి ఇంట్లో సీసీ కెమెరాలు మూసివేసి తానే సీన్ క్రియేట్ చేసినట్లుగా తెలిసింది. తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులను తప్పుతో పట్టించిన ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసు చాకచక్యంగా తేజించి పోలీసులను అధికారులు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రజలు తమ ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన వస్తువులు బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని పోలీసులు సూచించారు. ఇన్సూరెన్స్ ఉందండి, బంగారానికి ఇన్సూరెన్స్ కోసం చేసినట్టుగా ప్రాథమికంగా ఆధారం చెప్పడం జరిగింది. సో ఇటువంటి ఫాల్స్ కేసు ఇచ్చిన ముండ్రు పద్మ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అండ్ ఈ కేసుని చాలా చాకచక్యంగా చేసిన సిఐ కోరుకొండని అండ్ వాళ్ళ టీంని అభినందిస్తూ ఎస్పీ గారు కూడా రివార్డు ప్రకటించడం జరిగింది. అండ్ ముందు కూడా ఎవరు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా వాళ్ళ మీద ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ ముండ్రు పద్మ మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. కోర్టు ఆదేశాల మేరకు ఆవిడ మీద శిక్షలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది పై అధికారులు చెప్పి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఆవిడ మీద యాక్షన్ తీసుకుంటాం. సార్ ఓన్లీ ఇన్సూరెన్స్ కోసమేనా సార్, లేకపోతే ఇందులో వేరే విషయం? ప్రాథమికంగా అయితే ఓన్లీ ఇన్సూరెన్స్ ఉందని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు పెట్టేసారు, 4 వచ్చారు ముసుగులేసుకున్నది, ఇదంతా ఫేక్? అదంతా ఫేకేనంట. ఆ వైలంతా ఆవిడ సృష్టించిన స్టోరీ అండి. ఇక్కడ ఎవరు రావడం జరగలేదు, ఆవిడ క్రియేట్ చేసిన స్టోరీ. ఇదంతా ఆవిడ క్రియేట్ చేసిన స్టోరీ. క్రియేట్ చేసిన సీన్ అంటే సార్ ఆవిడ రాయమండ్రి వెళ్ళి గోల్డ్ పెట్టానని తీసుకొచ్చాని, అసలు ఈ గోల్డ్ ఉందా సార్ లేదా సార్ ఆర్నమెంట్? అసలు అదంతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చెప్తామండి. ఎక్కడ దొంగతనం అయితే జరగలేదు, ప్రాథమికంగా దొంగతనం జరగలేదు ప్రూవ్ చేయాలి. సార్ ఇప్పుడు ఆవిడ యూట్యూబ్ ఏమైనా చూసి ఇలా క్రియేట్ చేసినట్టారా సార్? ఆవిడ మీద గతంలో కూడా ఒక SC/ST కేసు ఉండడం జరిగింది కోరుకొండ PSలో 2/12. సో బహుశా క్రూయల్ బెట్ ఆఫ్ మైండ్ ఉండటం వల్ల కానీ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవడం ఆలోచనలు ఉండొచ్చు. ఆవిడే అన్నింటిలో ఉన్నట్టుగా కనపడంతో ఆవిడని గట్టిగా అడగడం జరిగింది. ఇమీడియట్గా ఆవిడ కన్ఫెస్ చేసింది, నేనే చేశానండి, దొంగతనం ఏం జరగలేదు, ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చాను ఆవిడే చెప్పడం జరిగింది.